నమస్తే అండి. ఈరోజు నేను మీకు ఈరోజు వీడియోలో ఏంటంటే గులాబీ మొక్కని ఎండాకాలంలో కూడా ఎన్ని పూలు వచ్చేలాగా మనం ఎలా సంరక్షించుకోవాలి అనే దాని గురించి చెప్దామనుకుంటున్నానండి. చూడండి, గులాబీ చెట్లకి పువ్వులు ఎట్లా వస్తున్నాయంటే, ఇప్పుడు సమ్మరు ఎంత ఎండలుగా ఉన్నాయండి, అయినా కానీ రోజు నాకు పూలు ఇస్తూనే ఉందండి చెట్టు. ఎలాగా అంటే, నేను ఎప్పుడు కూడా ఫ్లవర్స్ని ఇలా కోసుకుంటానండి, కొమ్మలుగా కోసేసుకుంటాను. అంటే మొగ్గలు లేకపోతే కనుక కొమ్మలుగా కోసుకొని ఒక కొమ్మలాగా కోసామనుకోండి, అది ఏమవుతుందంటే మనం షార్ట్ పూర్నింగ్ చేసినట్టు అవుతుందండి. అప్పుడు వెంటనే ఆ కొమ్మ కిందనున్న చిగురు మళ్ళీ వేరే కొత్త చిగుర్లని ఇస్తుంది, ఇచ్చి దానికి మళ్ళీ మొగ్గలు వస్తుంటాయండి. అట్లా నేను 4-5 కొమ్మలకి పూలని నేను ఇలా కొమ్మలుగా కోసుకొని ఇట్లా ఫ్లవర్ వాజ్ లాగా అరేంజ్ చేసుకుంటానండి. కొన్ని పువ్వులు ఏంటంటే మళ్ళీ మామూలుగా కోసుకొని దేవుడికి పెట్టుకోవటానికి యూజ్ చేసుకుంటాను. ఇలా కొమ్మలుగా కోసుకోవటం వల్ల ఏంటంటే ఆ కొమ్మల నుంచి మనకు ఫ్లవర్స్ వస్తాయి. ఒకటేసారి ప్రూనింగ్ చేస్తే చెట్టు అంతా బోసిపోయినట్టు ఉంటుంది కదండి. అట్లా అందుకని నేను ఏం చేస్తుంటా, అప్పుడప్పుడు ఇలా కొన్ని పూలని స్టెమ్స్ లాగా కోసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు ఎప్పటికీ కూడా చెట్టుకి పువ్వులు ఉంటూనే ఉంటాయండి. అది ఇప్పుడు ఎండలకి చూడండి, మనం విడిగా పూలు కోస్తే ఇలా దేవుడికి పెట్టినా కూడా కాసేపటికే వాడిపోతున్నాయండి ఎండ దెబ్బకి. దాంతో ఏంటంటే నేను వాటర్లో పెట్టి ఫ్లవర్ వాజ్ లాగా అరేంజ్ చేసి కొన్ని పూలను అలా ఉంచితే అవి చూస్తుంటే చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుందండి. అది చూడండి, నా చెట్లన్నీ చూడండి మీరు 2-3 కుండీలలో ఉన్నాయండి. అవి కూడా ఇట్లా కటింగ్ చేసినప్పుడల్లా ఆ కొమ్మల్ని గుచ్చితే వచ్చినవేనండి, స్టెమ్ కటింగ్ ద్వారా. ఇంకో పువ్వులు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే, ఎంత ఆరోగ్యంగా ఉన్నాయండి. ఎలాగా అంటారా, ఇలా ఎట్లా ఉండగలుగుతున్నాయంటే, ఎప్పుడు కూడా మనము మన చెట్లకి నీళ్ళే కాకుండా ఎప్పుడు ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ లాగా, అంటే లిక్విడ్ లాగా ఇస్తూ ఉండాలి. ఫర్టిలైజర్ అంటే ఏదో కొనుక్కొచ్చి ఇవ్వాలనుకోకండి, మన ఇంట్లో మనము వేస్ట్గా పడేసేదే మనము చెట్లకి యూజ్ఫుల్గా ఉపయోగించుకుంటామండి. ఇప్పుడు మనం రోజు బియ్యం కడుగుతాం, బియ్యం కడిగినప్పుడు బియ్యం కడిగిన నీళ్ళని సింక్లో పడపోసే బదులు ఒక గిన్నెలో పెట్టుకున్నాం అనుకోండి, దాంట్లో మనం ఏం చేయాలంటే, మనకు పువ్వులు పింక్ కలర్లో ఉన్నాయి అనుకోండి, లేత కలర్కి వచ్చినాయి అనుకోండి, మనం కొంచెం కాల్షియం తక్కువైందని తెలుసుకొని దానికి కొంచెం ఆవపిండి ఇచ్చామనుకోండి, ఆవపిండిని ఆ నీళ్ళల్లో కలిపి డైల్యూట్ చేసి ఒక బకెట్ నీళ్ళు తయారు చేసుకొని కొంచెం కొంచెంగా ఇవ్వాలండి. అది స్లోగా తీసుకుంటుంది కాల్షియంని. అలా ఇచ్చామనుకోండి, మనకి ఫ్లవర్స్ వెంటనే ఒక 2-3 డేస్లోనే రెడ్ కలర్గా రావటం మొదలు పెడతాయండి, పింక్ నుంచి. అంటే కాల్షియం తక్కువైందని తెలుసుకోవాలండి. ఒక్కొక్కసారి ఏంటంటే మొగ్గల చివర్లో ఎఫిడ్స్ వస్తుంటాయండి, ఒకటి నల్ల పేను బంకలాగా వస్తుంది. అప్పుడు ఏంటంటే చెట్టుకి తెగులు రావడానికి ఆస్కారం ఉంది అని తెలుసుకొని మనం ఏం చేయాలంటే, వెంటనే మనము కొంచెము బియ్యం కడిగిన నీళ్ళల్లో కానీ మామూలు వాటర్లో కానీ కొంచెం పసుపు వేసి దానికి కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసి ఇలా చల్లినట్టుగా స్ప్రే చేసినట్టుగా చల్లామనుకోండి, అది వెళ్ళిపోతుంది. లేదంటే ఏమవుతుందంటే మొగ్గలన్నీ గుడ్డిగా అయిపోయి పువ్వులన్నీ కూడా గుడ్డిగా అయిపోతాయి. అలా మనము కొంచెం జాగ్రత్త తీసుకోవటం వల్ల చూడండి పువ్వులు ఎంత ఫ్రెష్గా వస్తున్నాయో, పువ్వులను చూస్తే ఎంత ముద్దుగా అనిపిస్తుంది, చక్కగా పువ్వులు ఎంత ఆరోగ్యంగా ఫ్రెష్గా బాగా వస్తున్నాయండి. అలానే మనము ఇంకోటి ఏంటంటే, పువ్వులు మంచిగా ఆరోగ్యంగా పెద్దగా రావాలంటే ఒక్కొక్కసారి మనం ఏం చేయాలంటే, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఉంటుంది కదండి, అది నేను బియ్యం కడిగిన నీళ్ళల్లో కొంచెం వేసి మొక్కలకి ఇచ్చేస్తానండి. ఈ గులాబీ మొక్కకి అది చాలా బాగా పనిచేస్తుందండి గులాబీ చెట్లకి. ఇంకో రకంగా ఏం చేస్తుంటానంటే, నేను ఈ గులాబీ చెట్లు ఏంటంటే ఎసిడిక్ సాయిల్లో ఇష్టపడతాయండి. కొంచెం సాయిల్లో ఎసిడిక్ కండిషన్ ఉండాలన్నమాట. అంటే ఏంటి, కొంచెం పులుపు ఎక్కువ ఉండాలి. దానికోసం మనం ఏం చేయాలంటే, మనము మన దగ్గర ఇది ఉంటుంది కదండి, పటిక అంటాం కదా, ఆ పటికని మనము ఈ బియ్యం కడిగిన నీళ్ళల్లో కొంచెం పౌడర్ లాగా వేసి ఇచ్చామనుకోండి, ద బెస్ట్ అన్నమాట అది. నెక్స్ట్ ఇంకొక రకంగా ఏం చేయొచ్చు అంటే, మనము వెనిగర్ ఉంటుంది కదా మన ఇళ్ళల్లో, అది ఒక కొంచెము 5-6 చుక్కల్లాగా, లేదంటే
ఒక హాఫ్ మూతలాగా చిన్నగా కొంచెం ఇచ్చి మనము డైల్యూట్ చేసి చెట్లకి ఇచ్చామనుకోండి, అది కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఇలానే సాయిల్లో ఉంటే సాయిల్కి సాయిల్ బార్న్ లార్వా అట్లా ఎగ్స్ ఉంటాయి కదండి. అంటే భూమికి లో ఉండే క్రిమికీటకాలు అనమాట. వాటిని కూడా ఇవి చంపేస్తుంది అనమాట. దాంతో మొక్క మనకి ఆరోగ్యంగా పెరిగి మొగ్గలు కూడా ఆరోగ్యంగా వస్తాయండి. పువ్వులప్పుడు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ మొక్కని మనం చూసుకుంటూ ఉన్నప్పుడు ఏంటంటే దానికి ఏమి కావాలి అన్నది మనము 1-2 చెట్లను పెట్టామనుకోండి, వాటికి ఇలా మనం చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. వాటికి ఇది తక్కువైంది, ఇది ఇస్తే ఇది ఇంకా కొంచెం మంచిగా మనకి ఫ్లవర్స్ ఇస్తుంది అని. చెట్లని ఎప్పుడు మనము అప్పుడప్పుడు ఈ ఎండాకాలంలో ఎక్కువ ప్రూనింగ్ కూడా చేయకూడదండి. డీప్ ప్రూనింగ్ చేయడం కూడా మంచిది కాదు. అందుకే నేను ఫ్లవర్స్ని కట్ చేసినట్టుగా కట్ చేసేసుకుంటే మనకు మళ్ళీ అక్కడి నుంచి చిగుళ్ళు వచ్చి మనకు పువ్వులు ఇస్తుంది. అలాగే మనము ఇలానే చిన్న చిన్న టిప్స్ ద్వారా మనం కొన్ని ఈ కిచెన్లో ఉన్నటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ని మనం ఇచ్చామనుకోండి, పువ్వులు బాగా రావాలంటే మనకు పొటాషియం చాలా యూస్ఫుల్ అండి. దానికోసమని మనము తెచ్చుకున్న అరటిపళ్ళు చెక్కులు వేస్ట్గా చెత్తలో పడేయకుండా వాటిని కొంచెం పీసెస్లా కట్ చేసేసి ఆ చెక్కుల్ని వాటర్లో ఉంచి ఒక 2 days అయిన తర్వాత దాన్ని డైల్యూట్ చేసి ఇచ్చామనుకోండి, తొందరగా మొగ్గలు వచ్చేస్తాయండి. ఒక గులాబీకే కాదు, చాలా మొక్కలకి, అన్ని మొక్కలకి అది పనిచేస్తుందండి. అట్లానే మనం పోమ్గ్రానైట్ అంటే దానిమ్మలు తిన్న చెక్కు కూడా చాలా బాగా పనిచేస్తుందండి. దీనికి మనము బత్తాయి, నిమ్మ, ఇలా సి విటమిన్ ఉన్న ఫ్రూట్స్ ఉన్నాయో అవి అయితే గులాబీలకి చాలా బాగా పనిచేస్తాయండి. ఆ లిక్విడ్ వాటర్ ఇచ్చినా కూడా గులాబీలు చాలా బాగా వస్తాయండి. అలా కొన్ని టిప్స్ మనం పాటించాలండి. అలానే ఏంటంటే మజ్జిగ, పెరుగు, పాలు ఇవన్నీ కడిగిన లిక్విడ్ వస్తుంది కదండి, ఆ గిన్నెలు కడిగినవి, పాల గిన్నె తొలిచిపోసినవి, అవి మనము సింకులో పడబోయకుండా వాటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి. ఇలా చూడండి, నేను పువ్వులన్నీ కోసి ఇట్లా ఫ్లవర్ వాజ్ లాగా అరేంజ్ చేసుకున్నానండి. బాగున్నాయి కదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.